ఏంటి ఆసియా స్క్రీన్ స్పేస్ ఇవ్వగానే పర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇవ్వాలి, ఇవ్వకపోతే డామినేట్ చేస్తున్నావు నూకరాజ్. చెయ్యాలి, గ్యాప్ ఇచ్చా కదా, ఇప్పుడు అది సెట్ చేసేస్తా. చేసే నిజంగా పటాస్లో కదా మీ పరిచయం. పటాస్లో. పటాస్ నుంచి ఇప్పటి వరకు జర్నీ ఎలా అనిపిస్తూ ఉంటుంది అన్ని ఆలోచిస్తే? అదే ఊహించుకోవడానికి ఒక కొత్తగా ఉంటుంది అది. ఎక్కడ మనం నార్మల్ ఏమంటారు ఒక విలేజ్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి తర్వాత ఒక టీవీలో కనపడడం అనేది వేరు, తర్వాత కనిపించిన తర్వాత మనకంటూ కొంతమంది వచ్చి ఫోటోలు తీయడం, ఆ తర్వాత ఇలాంటి అమ్మాయి దొరకడం మనకు పరిచయం అవడం. సో అదంతా ఒక్కోసారి నైట్ మనం ఊహించుకుంటే అరే ఇది నేనేనా అనిపిస్తుంది. ఒక్కోసారి అరే నేను అంటే డైలీ మనం కూలి పనికి వెళ్ళేవాళ్ళు, ఒక పూటకే తిరిగేటోళ్ళు, అలాంటిది మనం ఈరోజు నిజంగా ఇది నేనేనా నాకు చాలాసార్లు అనిపిస్తుంది నైట్. ఇంకా పర్లేదు మన కష్టానికి దేవుడు కరుణించాడు అని చెప్పేసి ఇంకా అట్లా పోవడం. ఎస్, ప్రజెంట్ ట్రెండింగ్ కపుల్లో ఒకరు అంటే మీరు. అంటే మేము కపుల్స్ అవడానికో లేకపోతే ప్రోమోల్లో పడ్డానికో లేకపోతే ఏమైనా ప్రమోషన్ చేసుకోవడానికో సంథింగ్ అట్లా కాదు మాది. బేసిక్గా మేము పటాస్ నుండి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను పటాస్లో చేసినప్పుడు ఈ అమ్మాయితోనే చేసా, ఈ అమ్మాయితో లవ్ ట్రాక్ వేసా, ఆ ట్రాక్ కాస్త ఏదో అయ్యింది. అండ్ అప్పుడు కూడా మిరపకాయలు తినడం అనేది ఏదో ప్రోమో కోసం ఏదో టీఆర్పీ కోసం కాదు, ఆన్ ది స్పాట్ తను చేసి అసలు అది నా స్క్రిప్ట్ లో కూడా లేదు. పటాస్లో ఒకసారి రవణ నీకు ఇష్టం ఉంటే 3 మిరపకాయలు తినరా అన్నాడు. నాకు ఆన్ ది స్పాట్ నాకు అనిపించింది, నేను చేశాను. బట్ మీరు చూసి ఉంటారు మధ్యలో కొంచెం పటాస్ అయిన తర్వాత జబర్దస్త్కి కానీ తను కొంచెం గ్యాప్ తీసుకుంది. నేను కంటిన్యూగా చేశాను, అంతేగాని వేరే అమ్మాయితో మళ్ళీ ట్రాక్ వేయడం నడపడం అట్లాంటి ఏం చేయలేదు. బేసిక్ గా తను అలా పెట్టేసుకున్నారు కదా మనసులో, ఇంకా ఎక్కడి నుంచి ట్రాక్స్ తీసుకొస్తారు? నిజం చెప్పు, నీకు చేయాలనిపించలేదు ఎవరితోని? నీలాంటి అందమైన అమ్మాయి ఇక్కడ ఉండగా ఎవరితో చేయాలనిపిస్తుంది? పక్కన కర్ర ఏం లేదు కొడదామంటే. పాపం తను ట్రూగా చెప్తున్నారు, హార్ట్ఫుల్ గా. ఎస్, నాకు అప్పటి నుంచి ఇంకా నేను పటాస్ దగ్గర నుంచి ఫిక్స్ అయ్యా, ఇంక మనం ఉంటే ఉండాలి అమ్మతో, లేకపోతే ఇంకా నార్మల్గా ఉండాలి. ఎప్పుడైనా సంథింగ్ ఏదైనా పంచిపట్టాక సంథింగ్ ఏదైనా లేదా నార్మల్గా ఏదైనా ఎవరైనా అడిగినప్పుడు ఏదో చేసి ఉండే కానీ, అంతేగాని ఒక పర్ఫెక్ట్ లవ్ ట్రాక్ అంటూ మేము ఎప్పుడు చేయలేదు. చాలా మంది మనకి ప్రోమోలు లవ్ ట్రాక్లు వేస్తారు, కట్ చేసి వాళ్ళ ఇన్స్టాగ్రామ్స్ లో మనం చెక్ చేసుకున్నట్టయితే వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు. అదంతా నా ఇన్స్టాగ్రామ్ కూడా పాపే ఉంటుంది. ఎస్, ఇప్పుడు దీని మీద ఒక క్వశ్చన్. పటాస్ లో అంతమంది అమ్మాయిలు వచ్చారు. అవునవును, ఫైమా కూడా పటాస్ నుంచే కదా, చాలా మంది ఉన్నారు. బట్ తిన మీదే మీకు ఎందుకు అంత ఇష్టం కలిగింది? ఏంటి అసలు చెప్పు. ఒక రీజన్ ఉంటది కదా, మనం ఒక లిస్ట్ పడాలి అంటే ఒక రీజన్ అయితే తప్ప. సో బేసిక్ గా ఎవరన్నా మన నార్మల్ గా అబ్బాయిలు అందరూ ఎలా ఉంటారు అంటే తను ప్రేమించే అమ్మాయి ఎలా ఉండాలి, సంథింగ్ ఎలా ఉండాలి, అవి చిన్నవి ఉంటాయి అన్నమాట. అప్పట్లో ఈ అమ్మాయి ఏంటి అంటే కొంచెం తింగర్తనం. మెయిన్ నాకు ఇష్టం నేను లైక్ చేయడానికి రీజన్ ఏంటంటే కొంచెం తింగర్తనం ఉంటుంది. సపోజ్ ఈ అమ్మాయి నేను ఇప్పుడు బయట ఎక్కడైనా బ్లేమ్ చేశాను అనుకో, తనే ఏడుస్తుంది, వాడేడ్డం తనే ఏడుస్తుంది. సో ఏది వచ్చినా సరే తప్పు తినవైపు ఉన్నా అలవైపు ఉన్నా సరే ఫస్ట్ బాధపడేది ఈ అమ్మాయి. సో నేను అలాంటివి చాలా చూశాను, దగ్గరే ఉండి చూశాను. తను అనుకున్న వాళ్ళకి కొంచెం షెల్టర్ ఇచ్చి తర్వాత తన దగ్గర పెట్టుకుని తన బట్టలు కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి చాలా మందికి. సో వాళ్ళే బ్లేమ్ చేస్తూ ఉంటే నేను నా కళ్ళెదురుగా చూసి అరే ఏంది, ఇప్పుడు మనం ఒక సాయం చేసినప్పుడు గుర్తు పెట్టుకోవాలి ఎవరైనా సరే, అరే పలానా టైంలో నాకు హెల్ప్ చేశారు, అది మర్చిపోతే ఇంకా మనిషి ఎవరు. సో అలాంటి టైంలో కూడా ఈ అమ్మాయి తను బాధపడిన తప్ప ఏ రోజు ఎవరిని అనలేదు. సో దానివల్ల కొంచెం అరే ఇంత తింగరది ఉంది ఏంటి, ఎట్లా బతుకుద్ది, నేను సపోర్ట్ చెయ్యాలి కొంచెం అని చెప్పి ఇచ్చేసా. చూసారా, లైఫ్ ఇచ్చారు. లైఫ్ ఇవ్వలా ఆ అమ్మాయికి, లైఫ్ ఇవ్వలా, బట్ లైఫ్ అనేది ఆ అమ్మాయి క్రియేట్ చేసుకుంది. లైఫ్ ఎవరు ఒకరికి ఎవరు, బట్ ఆ అమ్మాయి నాకు ఎందుకు ఇష్టం అంటే ఈ రీజన్స్ అంతే. మీకు ఎలా కలిగింది ఆయన మీద ఇష్టం? నేనే వెంటబడి ముందే ఆన్సర్ మీరు చెప్తారని తను ఉన్నారు. పాప నన్ను మాట్లాడినివ్వండి కొంచెం, మాట్లాడరా. డామినేషన్ అలా ఏం కాదు, పటాస్ లో నార్మల్ గా ఇట్లా ట్రాక్ స్టార్ట్ అయింది, సరదాగా చేసుకుంటున్నాము, సరదా నడుస్తూ ఉంది, ఇష్టం కలిగి కట్ చేస్తే మధ్యలో అదేసి మధ్యలో అట్లా ఇంకా తన మీద నాకేంటంటే తనని దగ్గర నుండి చూశాను కదా, నుకరాజ్ ఏంటి, సో నాతో ఎలా ఉంటాడు, అందరితో ఎలా ఉంటాడు, అండ్ అందరిని కంపేర్ చేస్తే వాళ్ళకంటే నాకు ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేటోడు. సో ఆ రకంగా సో నాకు ప్రతి సిచ్యువేషన్లో నా తోడు ఉండేవాడు. అట్లానేసి తన మీద కొంచెం
మీకు అనిపించిందా తను ఆల్రెడీ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అందుకే నేను ఇష్టపడాలనిపించిందా లేదంటే మీరే అనిపించలేదు స్టార్టింగ్ లో. తర్వాత తన దగ్గరుండి చూసి చీపో అది ఇది అన్నా సరే మళ్ళీ నా కోసం అరే నేను ఇంతలా అన్నా కూడా ఇలా చూసినా కూడా నా కోసం ఇంతలా నువ్వేంటి అసలు అనేసి తన మీద నాకు అంటే ఇంకా ఒకరి మీద ఒక ఒకరికి respect ఇష్టం ఉండేది పెరిగింది. కానీ చెప్పుకోలేదు మీరు. yes. అది ఎన్ని ఇయర్స్ చెప్పుకోలేదు అలా? ఇప్పటికీ చెప్పుకోలేదు, ఏ రోజు కూడా ఐ లవ్ యూ అని చెప్పలేదు నాకు. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. అలా తిరిగేస్తున్నాం అంతే. దగ్గర దగ్గర పటాసు దగ్గర స్టార్ట్ అయ్యి 3.5 years 4 years అవుతుంది. మొన్న కూడా వెళ్ళి అడిగా, వెళ్ళి ఐ లవ్ యూ అంటే ఇష్టమే అంటది, ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ చెప్పదు. ఎందుకు సిగ్గా మొహమాటమా అమ్మ నాన్న లేకపోతే చూస్తున్నారు ఒక పర్టికులర్ ప్లేస్ లో చెప్దాం అనుకుంటున్నారా? ఎలా ప్లాన్ చేస్తున్నారు ప్రపోజల్? నేను అబ్బాయిని అయితే బాగుండు అనిపిస్తుంది ఇలాంటి సిచ్యువేషన్. నువ్వు అబ్బాయివేరా? ఇప్పుడు అబ్బాయి అది దానికి మనం తెలియదు. ఎప్పటికీ అలానే ఫీల్ అవ్వాలి, కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో అబ్బాయినే ఫీల్ అవ్వాలి. ఏంటి? నీకు విషయం తెలుసా, నువ్వు ఐ లవ్ యూ చెప్తే సాక్షి మనకి సాక్షిగా ఉంటది తెలుసా? కామెడీ టైమింగ్ ని క్యాచ్ చేయలేమో కానీ నీ మనసుని మాత్రం క్యాచ్ చేయగలను. బాబాయ్ తెలుసా? తెలీదు.